శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే 28/7/2024, 3/8/2024 ఈ వారఫలాలు కార్యక్రమంలో అసలు చంద్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉందో అన్న విషయం మొట్టమొదటి తెలుసుకుందాం. చంద్ర సంచారం చూసినట్లయితే మేషంలో 28వ తారీఖున కనిపిస్తున్నాడు ఆయన. తర్వాత వృషభంలోకి, మిథునంలోకి, కర్కాటకంలోకి కూడా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఈ విధంగా చంద్ర సంచారం ఉంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయంలోకి మనం వెడదాం. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? మేషంలో చూస్తే లగ్నాత్తు చంద్రుడు కనిపిస్తున్నాడు. ద్వితీయంలో గురుకుజుల కలయిక, తృతీయ చతుర్థంలో శుక్రరవులు, అదేవిధంగా పంచమంలో చూస్తేనేమో బుధుడు కనిపిస్తున్నాడు. షష్టమంలో కేతువు, అదేవిధంగా చూసినట్లయితే ఏకాదశంలో శని వక్రగతిన, ద్వాదశంలో రాహువు. మరి ఏ విధంగా ఉండబోతోంది వారం అనే విషయాన్ని అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం వాళ్ళకి అని మనం తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక 50% గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 50% అంటే మనం ఏమిటి పాస్ మార్కులే కాదు, సెకండ్ క్లాస్లో పాస్ అయిపోయామన్న విషయం తెలుసుకోండి, ఏం పర్వాలేదు. అయితే ఏమిటంటే ఊహించిన గ్రహాల అనుకూలమైనటువంటి సంచారం చేత మీరు అనుకున్నటువంటి పనులు, ఊహించినటువంటి పనులు కూడా మీరు ఈ వారం జయంతో గెలుస్తారు. అంటే కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, అదేవిధంగా ఉద్యోగ వ్యాపార నిమిత్తము మీరు ఇంకా హైకి వెళ్ళాలి అని మీరు చేసే ప్రయత్నాలు అయ్యుండొచ్చు. అదేవిధంగా వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఇంకాస్త లాభాలు గెయిన్ చేసుకుంటారు. వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలించి ఒక మంచి వార్త వినడానికి అవకాశం ఉన్న వారం కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్థికంగా ఊహించుకున్నది ఏదైతే మీరు అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్లుగా వస్తువులోకి ఇంట్లో కుటుంబం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు ఈ వారం లేవని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా కొన్ని విషయాల్లో వచ్చినట్లయితే కనుక కాస్త మానసికంగా ఆలోచనలు కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ తీసుకునేటప్పుడు మీ పెద్దవాళ్ళని సహకరించి తీసుకుంటే ఈ మేషరాశి వారికి తిరుగులేదు అని చెప్పొచ్చు. తొందరపాటుగా మాట్లాడకుండా కాస్త పెద్దవాళ్ళని ముందు పెట్టి పెళ్లి సంబంధాల విషయంలోని, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లోని మాట్లాడినట్లయితే రియల్ ఎస్టేట్ రంగం వారికి ఏంటి, ఎవరికేంటి అన్ని విధాలా రాణిస్తారు. ఈ వారం చాలా యోగదాయకంగా ఉంది. అయితే మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక దుర్గాదేవిని చక్కగా పూజించండి, దుర్గాదేవిని ఆరాధించండి. ఓం ధుమ్ దుర్గాయ నమః. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అనుకుని కుంకుమ ధారణ చేసి వెళ్ళండి. అదేవిధంగా అమ్మవారికి పాయసాన్న ప్రియాసక్త అంటాం కాబట్టి పాయసాన్నాన్ని శుక్రవారం పూట నివేదన చేయండి, కుంకుమార్చన చేయించుకోండి. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి కృత్తిక 2, 3, 4 పాదాలు తర్వాత చూసినట్లయితే మనకి రోహిణి నక్షత్రం, తర్వాత మృగశిర ప్రథమ, ద్వితీయ. ముఖ్యంగా చూసినట్లయితే కనుక లగ్నాత్తు గురుకుజులు కనిపిస్తున్నారు. తృతీయంలో శుక్రరవులు కనిపిస్తున్నారు. చతుర్థంలో బుధుడు, పంచమంలో కేతువు, అదేవిధంగా షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో వక్రగతిన శని భగవానుడు, ఏకాదశంలో రాహువు, ద్వాదశంలో చూసినట్లయితే కనుక గోచార చంద్రుడు. మరి ఏ విధంగా ఉండబోతోంది అంటే కనుక కాస్తంత ఆలోచనలు అయితే చేస్తారు. ఏ విధంగా అయినా సరే ఇంకాస్త ముందుకు వెళ్ళాలి, మనము ఎంత శ్రమ పడుతున్నాము, ఈ శ్రమ ఎంత పడుతుంటే మనకు వచ్చేటటువంటి లాభాలు కానీ, వచ్చేటటువంటి రిజల్ట్ కానీ సోగా ఉంది. మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే మరి ఏం చేయాలి అనే ప్రణాళికలు అయితే కనుక సిద్ధం చేస్తారు. ఆ సిద్ధం చేసినందుకు కొన్ని తలసినటువంటివి వెంటనే నెరవేరకుండా 1కి 4 సార్లు తిరిగి ఆ తర్వాత జయం కలుగుతూ ఉంటుంది. అందువలన కాస్తంత నిస్పృహ, కాస్త ఆలోచన ఈ రెండు కూడా మనకి పరిగెడుతూ ఉంటాయి మనసులో. ఎందుకు అవ్వటం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం చింత అయితే వెంటాడుతూనే ఉంటుందని చెప్పవచ్చు ఈ వారం. ఆ తర్వాత కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక
ఇంత శ్రమ పడుతున్నాం, శ్రమయేవ జయతే అన్నాము, ఇంత శ్రమ పడుతున్నాం, కొంచెం శ్రమపడి నాతో పాటు చేసే ఉద్యోగస్తుడు కానీ, నాతో పాటు చేసే వ్యాపారస్తుడు కానీ, లేకపోతే వేరే వాళ్ళు కానీ, ఈ వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, వీళ్ళందరూ కూడా చిన్నదానికే బ్రహ్మాండమైన రిజల్ట్ తీసుకుంటున్నారు, మనకే ఎందుకు ఎట్లా జరుగుతుంది అనే తలపోస్తూ ఉంటారు. కానీ నిజమే. కానీ ఏంటంటే గ్రహస్థితి లగ్నాత్తు గుజుగురులు ఉండడం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తర్వాత నాలుగు ఖర్చుకునే విషయం ఉంటుంది. అందువల్ల కాస్త నిదానంగా మీరు ముందుకు అడుగు వేయడమే మంచిది. ఆలస్యమైందని ఆలోచించకండి, చింతించకండి. తప్పనిసరిగా ఆలస్యమైనా సరే జయం కలిగితే అదే సంతోషం. వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు అయితే చేస్తారు, చేసినటువంటివి ఇంకా ఒక కొలిక్కి రాలేదని ఆ విధంగా కూడా బెంగపడుతూ ఉంటారు. దానికి కూడా 1-4 సార్లు ప్రయత్నం చేయాలి, తప్పదు. తర్వాత ఏంటంటే ఉద్యోగం మారాలి అనే ఆలోచనలు తగ్గించుకోండి. ఈ వారం అంతా మనకు సుముఖంగా లేదు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో మనం మంచి నిర్ణయం తీసుకోవడానికి గురువు అయినటువంటి దత్తాత్రేయుణ్ణి మీరు పూజించడం, అదేవిధంగా మంగళవారాలు చేయటం, గురువారం నాడు సాయిబాబా దర్శనం చేసుకోవడం ఉత్తమమైనటువంటి పనులు. తర్వాత మంగళవారం కానీ గురువారం కానీ అన్నదానం చేయండి. అన్ని విధాల మీకు మీ అనుకున్న పనులు నెరవేరి ఆర్థికంగా పుంజుకుంటారు. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మిథున రాశి వారికి కొన్ని విషయాలలో మనకి చూసినట్లయితే అన్ని విధాలా బాగుంది, ఏం పర్వాలేదు, సంతోషంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచనలు అయితే చేస్తారు. కారణం శుక్రుడు రవి కూడా ద్వితీయంలో ఉండడం వలన, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు 1-2-3 పాదాలు. అయితే తృతీయంలో ఉన్నటువంటి బుధుడి వలన మంచి ఆలోచనలు చేస్తారు. రాష్ట్రాధిపతి విక్రమ స్థానంలో ఉండడం వల్ల కూడా మీకు అన్ని విధాల యోగదాయకంగానే ఉంటుంది. చతుర్థంలో చూస్తే కేతువు, అదేవిధంగా పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ, నవమంలో చూస్తే వక్రగతిన శని భగవానుడు, దశమంలో రాహువు, ఏకాదశంలో చంద్రుడు, గోచార చంద్రుడు, ద్వాదశంలో గురు కుజులు. దీనివలన కాస్తంత బళ్ళు నడిపేటప్పుడు అది జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు డ్రైవింగ్ పనికి రాదు. ఆ విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ముఖ్యంగా ఆరోగ్యాన్ని గురించి కూడా చిన్న తరహా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు వేసినటువంటి అడుగులన్నీ కూడా సక్సెస్ అవ్వడం వల్ల వారం మొదట్లోనే ఎంతో అద్భుతంగా ఆనందంగా వారం మొదలు పెడతారని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మాత్రం కాస్తంత చేపట్టుకున్న పనులు అర్జెంటుగా అయిపోతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. 1-4 సార్లు తర్వాత చిన్న అనారోగ్యానికి కారకత్వాలు ఉంటే దాన్ని బట్టి ఆ చికాకుల వలన కూడా మీకు ఏంటంటే కనుక పనులు అవ్వటం లేదు అనే ఒక బెంగ వస్తుంది. ఆ బెంగ పడకుండా ఏదైనా కోర్టు కేసు వ్యవహారాలు అయి ఉండొచ్చు, భార్యాభర్తల సమస్యలు అయి ఉండొచ్చు, పిల్లల సమస్యలు అయి ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగంలో మార్పులు చేర్పులు, వీటిలన్నింటికీ మీరు మనం శుభకార్యం చేస్తున్నాము అనే ఆనందంలో ఉన్నారు కాబట్టి ఇంకాస్త ఉత్సాహంగా, ఇంకాస్త ప్లానింగ్గా, చక్కగా సకాలానికి మందులు వేసుకుని, సకాలానికి భోజనం, సకాలానికి నిద్ర చేసినట్లయితే కనుక మీరు ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. అంతేకాకుండా ద్వితీయంలో ఉన్నటువంటి రవి భగవానుడికి చక్కగా మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అని చేసుకోండి. ఆరోగ్యం కుదుట పడుతుంది. తర్వాత చూసినట్లయితే కనుక శుక్రుని నిమిత్తం శ్రీ మహాలక్ష్మీదేవిని రోజు కూడా మహాలక్ష్మి గాయత్రి చేత పూజించండి. ఓం మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్నేచ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాతి. ఇది అనుకొని ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళండి. తప్పనిసరిగా మీకు శుభం కలుగుతుంది. శుక్రవారం పూట పేదవాళ్ళకి అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? పునర్వసు 4వ పాదం, అదేవిధంగా పుష్యమి నక్షత్రం, ఆశ్లేష. ముఖ్యంగా చూసినట్లయితే శుక్ర రవులు చూస్తేనేమో కర్కాటకంలోనే ఉన్నారు. ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు, అదేవిధంగా చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలో శని భగవానుడు వక్రగతిని కనిపిస్తున్నాడు. నవమంలో చూస్తే రాహువు, దశమంలో చూస్తే చంద్రుడు, ఏకాదశంలో గురుకుజులు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కర్కాటక రాశి వారికి ఈ యొక్క శుక్రుడు రవి ఉండడం వల్ల కాస్త కోపం స్పీడు ఉంటుంది. అయినప్పటికీ కూడా సౌఖ్యాల పట్ల కూడా ఆసక్తి బాగానే ఉంటుంది. కానీ ఆలోచన అయితే కనుక చేస్తూ ఉంటారు. ఆలోచించి మాట్లాడటం అనేది మీరు అలవాటు చేసుకున్నట్లయితే అన్ని రకాలుగానే కూడా మంచి ప్రయోజనాలు మీకు
కలిగేటటువంటి అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా ఏమిటంటే ఖర్చులను నియంత్రించుకోవడం అనేది మొదలు పెడతారు. అందువలన కూడా మీరు సక్సెస్ రేటు మీకు బాగుంటుంది. ఖర్చులు ఎప్పుడైతే తగ్గాయో, మీకు అనుకోకుండా మీకు వచ్చినటువంటి ఖర్చుల మీద పడకుండా ఉన్నాయో, తప్పనిసరిగా మీరు సక్సెస్ అయిపోతారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక విద్యార్థులకి ఏదైనా సరే యూఎస్ వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కొలుక్కొస్తాయి. అందువలన మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ పిల్లల నిమిత్తం చేసేటటువంటి ఎంఎస్ చేయాలనే కోరిక ఈ వారంలో తీరబోతోంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మంచి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మీరు చేసే ఆలోచనలకి కొన్ని అడ్డంకులు, ఆటంకాలు వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న చిన్న బ్రేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాని నిమిత్తం శనివారం నాడు శని భగవానుడికి నిమిత్తము కూడా మీరు చేయాల్సింది ఒకటేనండి. ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు, వడమాల, ఆంజనేయ స్వామికి అష్టోత్తరం, ఆ తర్వాత అక్కడే కూర్చుని హనుమాన్ చాలీసా 12 సార్లు చదవండి. పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక శ్రమకు తగిన ప్రయోజనాలు జరుగుతాయి, వస్తాయి. అందువల్ల మనం అమ్మయ్య శ్రమ పడ్డాం, మనకి ఏదో అందాల్సింది అందింది అని ఆనందంగానే ఉంటారు. కానీ శుభకార్యాల నిమిత్తం ఖర్చులు ఎక్కువైపోతున్నాయని వాపోతూ ఉంటారు. కానీ తప్పనిసరి పరిస్థితి ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి మఘ, పుబ్బ, ఉత్తర ప్రథమార్థం వారికి. అయితే ముఖ్యంగా బుధుడు ఏమో దీనిలోనే ఆ రాశిలోనే ఉండడం వల్ల సింహరాశి వారు ఆలోచనలు అనేవి మంచిగా చేస్తారు. కానీ ఏంటంటే కొంచెం ఆటంకాలు కేతువు వలన కలుగుతూ ఉంటాయి. అందువలన ఏంటంటే కనుక ఆచితూచి అడుగులు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త. రాశ్యాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అన్నారు కాబట్టి సింహరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. లగ్జరీస్ కోసం ఖర్చు పెడతారు. అంటే వివాహాది శుభకార్యాల్లో ఇంకా గొప్పగా చెప్పుకోవాలి మనల్ని అనే లగ్జరీస్ మీద మీకు కొంచెం అదుపు ఉండదు. ఖర్చులు నియంత్రించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత విషయంలో ఏంటంటే కనుక కొన్ని గ్రహాల ప్రతికూలత వలన కూడా ఒత్తిళ్ళు అనేది మీకు సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అండ్ ఎందువలన అంటే కనుక కొత్త పనులు చేపడతారు. కొత్తగా శుభకార్యాల నిమిత్తం ఖర్చులు, వీటిలన్నిటిలోనే కాకుండా కొన్ని టెన్షన్స్ కూడా మీకు ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుని ఆరోగ్య విషయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువలన కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, టెన్షన్స్ తీసుకోకండి. అయితే ముఖ్యంగా రవి నిమిత్తము రోజు సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. అంతేకాకుండా ఆదివారం పూట చక్కగా ఎవరికైనా పేదవాళ్ళకి గోధుమ రొట్లు, 10 చపాతీలు, చక్కగా కూర, ఒక 5 ప్యాకెట్లో, ఒక 10 ప్యాకెట్లో చేసుకుని పెద్ద చపాతీ అయితే ఒక చపాతీకి కడుపు నిండేటటువంటి వైనంలో మీరు పొట్లాలు కట్టి ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయండి. తప్పనిసరిగా మీకు అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది కన్యారాశి వారికి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత హస్త నక్షత్రం, చిత్త ప్రథమ, ద్వితీయ. ముఖ్యంగా చూసినట్లయితే కన్యారాశి వారికి రాశిలో కేతువు యొక్క సంచారం నడుస్తూనే ఉంది. అదేవిధంగా షష్టమంలో శని భగవానుడు వక్రగతిన, సప్తమంలో చూస్తేనేమో రాహువు, అష్టమంలో గోచార చంద్రుడు, నవమంలో చూస్తే గురుకుజులు, అదేవిధంగా దశమ ఏకాదశంలో రవి శుక్రులు, ద్వాదశంలో బుధుడు. ఆలోచనలు రాశ్యాధిపతి 12th హౌస్లో ఉండడం వల్ల వీళ్ళ ఆలోచనలు ఎక్సలెంట్గా చేస్తారు. కానీ వీళ్ళ ఆలోచనలు సరైనటువంటి ఖర్చుతో కూడినటువంటి వ్యవహారాల కింద ఉంటాయి. దానివలన కొంచెం ఏంటంటే కనుక కొంచెము టెన్షన్స్, తర్వాత ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంచెం సోగా ఉండడం వల్ల కూడా వీళ్ళు టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే మానసికంగా ధైర్యంగా మీరు ఎప్పుడైనా సరే పెళ్లి నిమిత్తం కానీ, లేకపోతే ఏదైనా శుభకార్యాల నిమిత్తం కానీ, లేకపోతే ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలన్నా దేన్నైనా సరే మీ ఆలోచనని మీరు బయట మీకు అనుభవజ్ఞులతో షేర్ చేసుకుని నిర్ణయం తీసుకోండి. అంతేగాని నాకు తెలుసు అని నిర్ణయం తీసుకుంటే పప్పులో కాలేస్తారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కొన్ని విషయాల్లో శుభాలు ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక చిన్న ఆటంకాలు ఉన్నాయి. ఎక్కువ శుభాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మానసికంగా, శారీరకంగా మీ ధైర్యమే మీకు ఈ వారం శ్రీరామ రక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కేతు సంచారం వలన కాస్తంత ఆధ్యాత్మిక చింతన అనేది బాగుంటుంది. తర్వాత విషయానికి వెళ్ళినట్లయితే మంచి ప్రయోజనాల వైపుకే అడుగులు వేస్తారు. ఏదైనా వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఫలించి మంచి వార్త వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువలన ఆ ప్రయత్నాలు గట్టిగా చేయండి. అదేవిధంగా ఏదైనా కొత్త నూతన వ్యాపారాలకి మీరు శ్రీకారం చుట్టాలంటే ఇంకెంత 4 రోజులు శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ప్రయత్నాలు చేద్దురు. కానీ ఈ విధంగా మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉంది. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక అమ్మవారైనటువంటి ఈ యొక్క లలితా పరమేశ్వరి యొక్క లలిత రహస్యనామ స్తోత్రంలో మీరు ఫస్ట్ 2 లైన్లు చదువుకోండి. రోజు కనీసం 5 సార్లు. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఈ లైన్లు రోజు కూడా 5 నుంచి 108 సార్లు మీ శక్తానుసారం చేసుకుని తప్పనిసరిగా మీ కోరిక అమ్మవారికి చెప్పుకోండి. అమ్మ తప్పనిసరిగా తీరుస్తుంది. మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మీరు ఏ రోజు కుదిరితే ఆ రోజు భోజనం ఎవరికైనా సరే కడుపు నిండా పెట్టి ఒక స్త్రీమూర్తికి భోజనం పెట్టి చక్కగా చీర జాకెట్టు పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది? తులలో ఉన్నటువంటి చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యంగా చూసినట్లయితే ఈ తులారాశి వారికి పంచమంలో వక్రగతిన శని భగవానుడు కనిపిస్తున్నాడు. షష్టమంలో రాహు, సప్తమంలో చంద్రుడు, అదేవిధంగా అష్టమంలో గురు, కుజులు. నవమ, దశమంలో చూసినట్లయితే శుక్రరవులు, ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో కేతువు. అయితే ఆధ్యాత్మిక చింతన అయితే బాగుంటుంది. ఏదైనా గుళ్ళకి గోపురాలకి అన్నదానానికని పూజలని పునస్కారాలని డబ్బులైతే బాగానే ఖర్చు పెడుతూ ఉంటారు. దానికేం లోటు లేదు. చక్కగా మీరు ఎంతైతే ఇస్తున్నారో అంతా భగవంతుడు మీకు కలుగజేస్తాడు సుమా అన్నది మీరు నమ్ముతారు. అది పూర్తిగా నిజాయితీగా చెప్పాలంటే సత్యం. అది ఆ సత్యంగా స్వచ్ఛంగా మీరు ఉండడం వలన అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ వారం ఏంటంటే ప్రయాణాలందున కొంచెం చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగానే ప్రయాణం చేయండి. రిజర్వేషన్ లేకుండా ప్రయాణాలు చేయకండి. ఏది ప్రయాణాల్లో మర్చిపోకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఇతరులు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది మీ యొక్క చెప్పాలంటే కనుక మీ పూర్వజన్మ సుకృతం అని అనుకోవచ్చు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బంది ఇతరుల వలన ఒక మాట, ఆ మాట వలన కలత చెందడం, ఆ మాట వలన డిస్టర్బ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి ప్రక్రియలు. కానీ ఏంటంటే మీరు దానికి చిన్న విషయాలకి మీరు కల్లోలం చేసుకోకండి. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంపొందించుకోండి. అంతేగాని కాన్ఫిడెన్స్ లెవెల్ విషయంలో మీరు కాంప్రమైజ్ కాకండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో అనుకూలం ఏంటంటే రవి, బుధ, ఆ తర్వాత శుక్ర, రాహులు వీళ్ళు అనుకూలమైనటువంటి పరిస్థితులకు రాబోతున్నారు. అందువలన మీకు ఈ గ్రహ సంచారం వలన మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ఏ పనిలో అయినా సరే మీరు టెన్షన్ తీసుకోకండి. ఏకాగ్రత, పట్టుదల చూపండి. నేను చెయ్యలేను అనే మాట మన డిక్షనరీలో, వృత్తుల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న నేను చేయగలను అని మిమ్మల్ని మీరు చక్కగా హిప్నటైజ్ చేసుకుని ముందుకు వెళ్ళండి. మీరు సక్సెస్ అవుతారు. మీరు విజయం పొందుతారు. ఆ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా విజయాభివృద్ధి కోసం మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే గణపతిని ఆరాధిస్తూ ఉండండి. ఓం గం గణపతే నమః అని ఎక్కడన్నా బయటకు వెళ్ళేటప్పుడు 27 గుంజీళ్ళు తీసి బుధవారం పూట 40 లడ్డూలు ముఖ్యమైన పని మీద పెడుతుంటే ఆయనకు నివేదించి గరికతో ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, హేరంబాయ నమః, ఉమాసుతాయ నమః అని పూజించి వెళ్ళండి. తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి? విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వక్రగతిన చతుర్థంలో శని భగవానుడు ఉండడం వల్ల కొన్ని పనులకి ఆటంకాలు, కొన్ని పనులు దూసుకు వెళ్ళిపోతున్నామని ఆనందపడుతూ ఉంటారు. కానీ ఏంటంటే కొంచెం మాట పట్టింపులు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి. పెద్దవాళ్ళతో మాట పట్టింపులు చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి. అందువల్ల పంచమంలో రాహు వలన వీళ్ళు మాటకి మాట విసురుగా చెప్పేస్తారు వృశ్చిక రాశి వాళ్ళు. దానివల్ల పెద్దవాళ్లతో విభేదాలు వచ్చేటటువంటి సూచనలు ఈ వారం ఎక్కువ కనిపిస్తున్నాయి. షష్ఠమంలో చంద్రుడు కనిపిస్తున్నాడు. సప్తమ కుజుడి వలన కొంచెం ఏంటంటే కనుక భార్యాభర్తలు ఇద్దరికి మాట పట్టింపులు వచ్చి
ఇద్దరు కూడా మూతి ముడుచుకొని దూరంగా ఉండడం అనేది ఈ వారం జరిగేటటువంటి ప్రక్రియ. కాస్త జాగ్రత్తగా ఆ విషయాన్ని చూసుకోండి. తర్వాత ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ ఇద్దరు కూడా మాటామాటిగా అనుకున్నప్పటికీ కూడా కలుస్తారు. కానీ మీరు చేసే ప్రతి పనిలోని కూడా ప్రతికూలత అంటే అనుకూలత అనేది ఇంటా రావాలి, బయట రావాలి. అనుకూలత అనేది తగ్గి ప్రతికూలత ఎక్కువ అవ్వడం వల్ల మీరు కోపంతో చికాకులన్నీ కూడా మీ జీవిత భాగస్వామి మీద చూపించడం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా కాంప్రమైజ్ అవ్వడం అనేది చేసుకోవడం చాలా చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఏమిటి అంటే కనుక కుజ ప్రభావం వలన మీకు కూడా చాలా కోపంగానే ఉంటుంది. ఇక గురువు యొక్క కూడా అక్కడ గురుబలం కూడా ఉంది, కానీ కుజుడే డామినేట్ చేస్తాడు. అందువలన కొన్ని విషయాల్లో మీరు మంగళవారాలు చేయడం, మంగళవారం నాడు పొద్దున 6 నుంచి 7 గంటల వరకు కుజహోరా ఉంటుంది కాబట్టి ఆ కుజహోరా టైంలో ఎర్రటి వస్త్రంలో కందిపప్పు, ఎర్ర కందిపప్పు 3 దోశలు కట్టి ఎవరికైనా దానం చేయండి. 7 ప్రదక్షిణాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయండి. అంతేకాకుండా ఆ రోజు ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధనురాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది ధనురాశి వారికి ఈ వారం అని ఆలోచించినట్లయితే 3వ ఇంట్లో గోచార రీత్యా కూడా 3వ ఇంట్లో ధనుసు రాశి వారికి శని భగవానుడు వక్రగతిన, చతుర్థంలో రాహువు, పంచమంలో గోచార చంద్రుడు, అదేవిధంగా షష్టమంలో గురుకుజులు, సప్తమ అష్టమంలో చూస్తే రవి శుక్రులు, నవమంలో బుధుడు, దశమంలో కేతువు. అయితే ఈ అష్టమంలో ఉన్నటువంటి రవి వలన చిన్న అనారోగ్య పరిస్థితులు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని అంటే ఏమిటంటే కనుక సందేహం అనేది మీకు ముందు వచ్చి తర్వాత మిత్రులనైనా బంధువులనైనా సరే దగ్గరకు తీసుకుంటారు. ముందు డౌట్ పడతారు. ఆ డౌట్లు వల్ల అవతలి వాళ్ళు మీకు దూరం అవుతూ ఉంటారు. దాని వలన కూడా మీరు మానసికంగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఇదేంటి నేను ఇలా అన్నానని వాడు ఎందుకు కోపగిచ్చాడు అని లాక్కుంటూ ఉంటారు. అందువలన ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు ఉండడం. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకు కూడా ఒక్క కళాశాలలోనే రావాలి, అందులోనే సీటు కొట్టాలని పిల్లాడన్నాడని ఆ కళాశాల చుట్టూ తిరగడం అనేది ఆపి చక్కగా 2-3 వాటిల్లో వాడికి తెలుసో తెలియకో చెప్తున్నాడు, ఆ 4-5 వాటిలో పెట్టేద్దాం అప్లికేషన్ అని. అప్పుడు మీరు ఒక దాంట్లో సీట్ వస్తే దాంట్లో జాయిన్ చేయడం, దాని గురించి కూడా మీరు టెన్షన్స్ తీసేసుకుంటారు. అలా టెన్షన్స్ మాస్టర్ కింద అవుతారు. అందువల్ల కొంచెం జాగ్రత్త. అదేవిధంగా కొంచెము అనుకూలత తక్కువగానే ఉంది గ్రహ సంచారం వలన అనే విషయాన్ని నిర్మోహమాటంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సమస్యలు, ఎలాంటి సమస్యలు అంటే ఎదుటి వాళ్ళకి మనం సర్దుబాటు అవుతుంది కదా, వాడు ఇచ్చేస్తాడు చాలా కరెక్ట్ అని డబ్బులు ఇవ్వటం, వాడు తిరిగి ఇవ్వకపోవటం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కొంచెం డాక్యుమెంటేషన్ అయిపోయింది, ఏం పర్వాలేదు అనుకునే సమయానికి వాడు సంతకం కరెక్ట్గా చేయలేదు, దొంగ సంతకంలా చేశాడని తెలియడం, ఆ వ్యవహారంలో చిక్కులు, గొడవలు. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొంచెం ఇంటా బయట కూడా మీరు చాలా ఓరిమిగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళి నెగ్గాలి. దాని నిమిత్తం మీరు చేయాల్సింది ఒకటేనండి, ప్రతిరోజు విడవకుండా మానకుండా అది మనకి శనివారం నుంచి కనీసం 3 రోజులు 4 రోజులన్నా చేసుకోండి. రాహుకాల దీపం పెట్టండి. రాహుకాల దీపం పెట్టి తప్పనిసరిగా మౌనంగా కూర్చొని ఒక 45 నిమిషాలన్నా సరే ఓం సాం శరవణ భవ అనేది చేసుకోండి. శనివారం అయితే మార్నింగ్ 9 నుంచి 10:30 వరకు, ఆదివారం అయితే సాయంత్రం 4:30 నుంచి 6 వరకు, సోమవారం అయితే 7:30 నుంచి 9 వరకు పొద్దున్న. అదేవిధంగా మంగళవారం అయితే మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఏ సమయం అనుకూలంగా ఉందో ఆ సమయంలో ఓం సాం శరవణ భవ అన్నది 108 సార్లు 1008 సార్లు మీ ఓపిక ప్రకారం చేసుకొని ఆ రోజు రాత్రికి భోంచేయండి. ఎవరికైనా సరే భిక్షకి వచ్చినటువంటి వాళ్ళకి భోజనం కానీ ఏదైనా సరే కొనివ్వడం కానీ చెయ్యండి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, శ్రవణ నక్షత్రం. అదేవిధంగా చూసినట్లయితే కనుక ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతుంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం మరి. ఓం శ్రీమాత్రే నమః. అయితే ఏమిటంటే ద్వితీయంలో రాశ్యాధిపతి వక్రగతిన ఉండడం, తృతీయంలో రాహువు, చతుర్థంలో చంద్రుడు, గోచార చంద్రుడు, పంచమంలో చూస్తే గురుకుజులు, షష్టమ సప్తమంలో చూసినట్లయితే రవిశుక్రులు, అదేవిధంగా అష్టమంలో చూసినట్లయితే బుధుడు, నవమంలో చూసినట్లయితే కేతువు.
ఆలోచనలు చేస్తారు. ఆలోచనలు సఫలీకృతం అవ్వక అవతలి వాళ్ళ నుంచి మనకి సరైన రిజల్ట్ రాక కొంచెము మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి లోనయ్యి టెన్షన్స్ తీసుకొని బీపీలు షుగర్లు పెంచుకునే కార్యక్రమం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. టెన్షన్స్ పెట్టుకోకండి. జరుగుతుంది, ఏం పర్వాలేదు. 1-2 సార్లు కొంచెం జాప్యంగా జరుగుతుంది, అంతేగాని మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. కోర్టు వ్యవహారాలు కానీ ఇప్పుడు ఇవాళకి వేళ అవ్వవు కదా, తీర్పులు వాయిదాలు పడతాయి. మరి పడినప్పుడు టెన్షన్ తీసుకోకండి. అదేవిధంగా చూసినట్లయితే ఈ మకర రాశి వారు కొంచెము మనకి కొన్ని విషయాల్లో సామాన్యంగా మనం అయిపోతాయనే పనులు భంగపాటు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అవ్వవు అనుకునే పనులు ఇది అవ్వదు, ఎన్నిసార్లు తిరిగానంటే టక్కన అయిపోయినా ఆశ్చర్యం లేదు. అది వివాహాది శుభకార్యాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు అయి ఉండొచ్చు. ఎప్పుడో ఇచ్చినటువంటి మొండి బాకీలు పట్టుకొచ్చి వాళ్ళు ఇచ్చి సమయానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసే అవకాశాలు కూడా ఈ మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. అందువలన ధనమూలం ఇదం జగత్ అంటాం కదా, ధనం ఉంటేనే అన్ని విధాల హ్యాపీనెస్ వస్తుంది. అయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి మీరు. ఎందువలన అంటే కనుక మనకి చూసినట్లయితే మానసికంగా శారీరకంగా ఏదైనా ఎవరితో అయినా సరే వాదులాడు కానీ కోపాలు కానీ మనం ప్రదర్శించినప్పుడు అవతలి వాళ్ళు మనల్ని తిరిగి దుర్భాషలు మాట్లాడినప్పుడు వ్యాపారంలో ఉన్నా లేకపోతే ఉద్యోగంలో ఉన్నా పై అధికారుల దగ్గర కానీ వృత్తుల్లో ఉన్నా ఏ విషయంలో అయినా సరే పాత్రికేయ మిత్రులైనా భార్యాభర్తల మధ్య కూడా కొన్ని విషయాల్లో కాస్త తగ్గి ఉండడం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. ఏదైనా కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోవడానికి అయ్యో నాకు ఇంకా ఇలా ముందుకు వెళ్ళడానికి ధైర్యంగా నేను వెళ్తున్నాను కానీ నన్ను కాళ్ళు పట్టుకుని లాగేస్తున్నారనే నిరాశ భావం వెంటాడుతూ ఉంటుంది. ఆ విషయంలో మీరు ఎప్పుడు కూడా ఆశాజనకంగానే ఉండండి. ఏం పర్వాలేదు, రేపైనా మనం జయిస్తాము అన్నది పెట్టుకోండి. పెద్దవాళ్ళని ముందు పెట్టి మీరు ముందుకు వెళ్లకుండా మాట్లాడిస్తే పనులైపోతాయి. అయితే ఏంటంటే కనుక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి అఖండ దీపం వెలిగించండి. ఎందుకంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు, మనకి టెన్షన్లో ఉన్నప్పుడు అఖండ దీపం ఎప్పుడైతే ఆవునేతితో వెలిగిస్తారో ఆ రోజు ప్రొద్దుట 6 నుంచి 7 గంటల వరకు శనిహోరా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వెలిగించేసుకోండి. ఆ తర్వాత మన్నాడు ప్రొద్దుట అదే టైం వరకు అఖండ దీపం వెలిగేటట్టుగా జాగ్రత్తగా 1-4 సార్లు లేచి రాత్రి మాటలు కూడా చూసుకోండి. అన్ని విధాల ఉపయుక్తంగా ఉంటుంది. కనీసం ఒక అంటే కాస్త ఇంచుమించు చెప్పాలంటే కనుక ఒక 7గురికైనా భోజనాలు పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? ధనిష్ట 3-4 పదాలు, శతభిక్ష నక్షత్రం, పూరాభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కుంభరాశి వారికి శని భగవానుడు రాశ్యాధిపతి, ఆయన వక్రగతిని అక్కడే ఉండడం. రెండవది ఏమిటంటే 2nd హౌస్లో రాహువు, తృతీయంలో గోచార చంద్రుడు, చతుర్థంలో గురుకుజులు, అర్ధాష్టమ గురు కుజ దోషం. అదేవిధంగా పంచమంలో షష్టమంలో చూసినట్లయితే రవిశుక్రులు, సప్తమంలో బుధుడు, అష్టమంలో కేతువు. ఇందువలన కొన్ని పనులు విదేశీ ప్రయత్నాలు అవన్నీ కూడా దగ్గరగా వస్తున్నాయి, కానీ ఇంకా అవ్వటం లేదనే టెన్షన్లోనే ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కూడా అమ్ముడైపోతుందని పెట్టుబడి పెట్టాము, ఇంకా ఎందుకు అమ్ముడవడం లేదు, కొంచెం లాభం గట్టిగా గడిద్దామంటే అవటం లేదంటే అని వాళ్ళ టెన్షన్ వాళ్ళు తీసుకుంటారు. అయితే ఏంటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువుల్లోని, మీ మిత్రుల్లోని వివాహాది శుభకార్యాల నిమిత్తం, పెళ్లి సంబంధాల నిమిత్తం, లేకపోతే ఏదైనా ఇచ్చిపుచ్చుకునే నిమిత్తం గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కనుక మన బంధువులతో గొడవలు వస్తే తర్వాత మళ్ళీ చికాకులు మనమే భరించాలి. గబుక్కన మాట అనేస్తే మనం మళ్ళీ బాధపడతాం. అందుకని కొంచెం జాగ్రత్త. ఏదైనా సరే లిటికేషన్లో ఉన్న వాళ్ళ ఏదైనా స్థలాలు కానీ ఇళ్ళు కానీ కొనడానికి ముందుకు వెళితే మనకి వ్యాపారంలో మనకి చెప్పాలంటే ఉన్నత స్థితికి ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఆ లిటికేషన్లో ఇరుక్కుంటే కనుక కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక ఇంత చక్కగా నేను తెలివితేటలుగా ఉన్నాను, కానీ ఎందుకు నా ఆలోచనలు 100% సక్సెస్ కావటం లేదు అనేసి చాలా తెగ ఆలోచించేస్తూ ఉంటారు. ఆ ఆలోచన అనేది కొంచెం వ్యాపారం ముందు లాభాలు వస్తే కనుక హ్యాపీగా ముందుకెడుతుంది. ఆ వ్యాపారం ముందు కొంచెం అటు ఇటుగా ఉంటే, వస్తువులు అమ్ముడవ్వకపోతే నిరాశ పడుతూ ఉంటారు. ఆ విషయంలో మీరు కంగారు పడకండి. ప్రతిరోజు మీరు ఏంటంటే కనుక షాపు కానీ ఏదైనా వ్యాపారంలో ఉన్నవాళ్ళు షాపు తీయగానే విష్ణు సహస్రనామాన్ని గ్యాసెట్గా పెట్టండి. పెట్టి అది వింటూ
మీరు వ్యాపార రంగంలో మీ ఎదురుండా ఉన్న గోడకి మీ ఇష్ట దైవాన్ని ఫోటోగా పెట్టుకోండి. అంతేగాని దిశగా ఉండేటటువంటి గోడను చూస్తూ మాత్రం మీ సీటు ఉండకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఉత్తర దిక్కుగా కూర్చోండి. వ్యాపార నిమిత్తం కానీ ఏ సీట్ అయినా సరే ఉత్తరంగా కూర్చోండి. ధన లాభం కలుగుతుంది, కొంత చికాకులు తగ్గుతాయి. తర్వాత ఏంటంటే కనుక మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక కాస్తంత అమ్మవారిని ఆరాధించడం, దుర్గాదేవిని మీరు ఆరాధించడం, దుర్గా సూక్తం చదువుకోవటం. అదేవిధంగా కొంచెం అమ్మవారికి పాయసాన్నాన్ని వండించి 10 మందికి పంచేలాగా ఎక్కువ పాయసాన్నం పట్టుకెళ్ళి గుడికి అమ్మవారికి నివేదన చేయమని అది అందరికీ అక్కడ కూర్చొని పంచడం. అది చక్కగా శుక్రవారం పూట చేయండి. అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? పూర్వభద్ర 4 పదం, ఉత్తరభద్ర 4 పదాలు, రేవతి నక్షత్రం 4 పదాలు. ముఖ్యంగా చూసినట్లయితే ఏలనాడు శని నడుస్తోంది. రాహువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు. ద్వితీయంలో గోచార చంద్రుడు, తృతీయంలో గురుకుజులు, చతుర్థ పంచమంలో రవిచక్రులు, షష్ఠమంలో బుధుడు, సప్తమంలో కేతువు. అయితే ఏమిటంటే భార్యాభర్తల మధ్య కాస్త వచ్చినటువంటి గొడవలు కొంచెం ఒక కొలిక్కి వస్తాయి. ఈ ఆటుపోట్లన్నీ కూడా చక్కగా సమర్థించుకొని ఎలా అయినా సరే మనం నెగ్గాలి అని వివాహాది శుభకార్యాల నిమిత్తం సంబంధాలు అనేది చూడటం మొదలు పెడతారు, శ్రీకారం చుడతారు. కొంతమందికి ట్రాన్స్ఫర్లు అనేవి తప్పవు, ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే, లేదా జీతంలో హైక్ వస్తుందని కొత్త ఉద్యోగానికి మారడం కానీ ఇలాంటివన్నీ కూడా స్థాన చలనం ఉంది. అదేవిధంగా విద్యార్థులకి ఏదైనా సరే మంచి మంచి కాలేజీల్లో పెట్టుకున్నటువంటి సీట్లు మీకు అనుగుణంగా వచ్చేటటువంటి ప్రయత్నం అయితే బాగానే సఫలీకృతమవుతుంది. యుఎస్ వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కొలుక్కొస్తాయి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మంచి పరిస్థితులకి మీరు వెళ్ళడానికి గాను చిన్న చిన్న ఆటంకాలే కనిపిస్తున్నాయి ఈ వారం. అయితే ఏంటంటే కనుక మనకి ఏ విధంగా కూడా మనకి ఏంటంటే కోపం కానీ మన కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడమే కాకుండా కాస్తంత దైవ ప్రీతి పట్ల, దైవం పట్ల అంటే ఏమిటి, తొందరపాటుగా మాట్లాడటం కానీ తొందరపాటుగా మనము ఆలోచించడం కానీ చెయ్యకుండా 100% ప్రతిరోజు ఏదో ఒకటి ఈ యొక్క మీనరాశి వారు వితరణ చేయాలి. ఒక బిస్కెట్ల ప్యాకెట్ కావచ్చు, వేడిచే పిల్లలకి చాక్లెట్లు కావచ్చు, చీమలకి పంచదార కావచ్చు, ఏమీ లేని పేదవాడికి కాస్తంత 2 ఇడ్లీలు ఇప్పించినట్టు ఇలా ఏదో ఒక దానం మీరు చేసినట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీరు ఎదగగలుగుతారు. అంతేకాకుండా ప్రతిరోజు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని గానుగాపూరు దత్తాత్రేయుడు దర్శనం చేసుకుని ఒక్కసారి వస్తే మీకు అన్ని చికాకులు తగ్గిపోతాయి, అన్ని విధాల యోగదాయకంగా ఉంటారు. గురువారం నాడు మర్చిపోకుండా ఒక తొమ్మండుగురికి 9 లడ్డూలు పంచండి, బాబాని స్మరించుకోండి, ఓం శ్రీ సాయిరామ్ అనేది రాయండి. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్ అని శ్రీ గురువు అయినటువంటి సత్యసాయి బాబా, షిరిడి సాయి బాబా, మీ ఇష్టదైవం దత్తాత్రేయుడు, ఇలా మీ ఇష్టం ఏదైనా సరే మీరు పూజించండి, సేవించండి. గురువు యొక్క అనుగ్రహం మీకు కావాలి. ఓం శ్రీ మాత్రే నమః.